కార్తీక పురాణము 6వ అధ్యాయము వ్యాధి విముక్తి వృత్తాంతము దీపదాన మహత్యము ద్రావిడ స్త్రీ స్వర్గాగమన వృత్తాంతము. వశిష్ఠుడు మరలా ఇట్లనెను, ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధంతోనూ పంచామృతంతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదమును పొందుదురు. కార్తీక మాసమందు సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు దీపదాన చేసిన వారు జ్ఞానము పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి గోకృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపిండిలో మజ్జిగా ఉంచి పూజించి నివేదించి తర్వాత బ్రాహ్మణ భోజనము గావించి తర్వాత తాను స్వయంగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలెను. మంత్రార్థము: దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంప్రాప్తాయకము కనుకనే ఇప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమును ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్యును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానం వలన మనోవాకాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. పూర్వకాలమున ద్రావిడ దేశమందు సూతబంధు విహీనమైన ఒక స్త్రీ కలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించెడిది, ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది, చెద్ది అన్నమునే తినిడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలైన పనులను చేసేడిది. అమ్మకము కొనుటయు చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదములను ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించింది కానీ తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానంతో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు బోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూసి, అయ్యో, ఈ చిన్నది అన్యాయముగా నరకమేల పాలు కాగలదని దయకలిగి ఆమెతో ఇట్లనియే, చీ మూడురాల, ఇప్పుడు నా మాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఖములతో కూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది. దుఃఖములకు నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందుబడిన వర్షపు బిందువలే పడి తొలగిపోవును. ఈ దేహము నీటి మీద బుడగవలే నశించును. ఇది నిశ్చయము. నిత్యము గాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడతవలే నశించును. కాబట్టి మోహమును విడుము. సత్యస్వరూపుడు, భూతములయందు దయగలవాడు హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారములు వీటిని విడువుము. ద్రవ్యము వదులుము. నిశ్చలమైన భక్తితో హరి పాదారవిందములను ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతస్నానం ఆచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మము పాపములు నశించును. సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తర్వాత ఆమె ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయమున శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణ శ్రవణము. ఈ ప్రకారముగా కార్తీక మాసము 9 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 9 రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనమై దుఃఖించి చివరకు మృతి నొందినది.
తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములకు పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నీకు చెప్పి తిని దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకొని వైకుంఠమునకు బోవుదురు. కార్తీక పురాణము 6వ అధ్యాయం సంపూర్ణము. హరిహరార్పణమస్తు. శుభం.